సహోదరుడు ప్రవీణ్ అనితమ్మ రండి, పిల్లలు తీసుకుని రండి. అవి ప్రభు వీళ్ళని ప్రేమించి ఇద్దరు కుమార్తెలను ఇస్తూ వచ్చినారు. పెద్ద పాప ఎవరు? ఈమెనా? ఈమె పేరు ప్రైజ్, బహుమానం. ఈమె పేరు ప్రశస్త కదా, ప్రెసియస్, శ్రేష్టమైనటువంటి కుమార్తె. ఈమె బహుమానంగా ఇవ్వబడి, అంటే ఇరువురు దేవుని బహుమానమే, కానీ ఆమె ప్రైజ్ ప్రెసియస్. ఇటు నామకరణంతో వీరి కొరకు ప్రార్థన చేస్తాం. వీళ్ళ ఇరువురు కౌల పిల్లలు ఇల్లు కనుక, ఇల్లు మహాశ్రమలలో బయటకు వచ్చినటువంటి వారు కనుక వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వీళ్ళను సంపూర్ణ ఆరోగ్యం కొరకు, చక్కని ఎదుగుదల కొరకు, అలాగున చక్కనిగా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ విషయంలో బాధ్యత తీసుకొని పెంచే విషయంలో దేవుని నడిపింపు కొరకు, దేవుని జ్ఞానం కొరకు తల్లిదండ్రులకు దయచేయటం కొరకు కూడా దయచేసి సంఘము ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ఒకరి కొరకు ప్రార్థన చేస్తాను, తర్వాత అన్న ఒకరి కొరకు ప్రార్థన చేస్తాను. ఈమెకి అమ్మ ఏడిస్తే ప్రార్థన చేయను చూడు, సరేనా? ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, నీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమున మా ప్రియ సహోదరుడు ప్రవీణ్ను బట్టి, సహోదరి అనితమ్మను బట్టి ప్రేమించినటువంటి ఈ ప్రైజీని తల్లి గర్భమున రూపింపబడక మునిపే నువ్వు ఎరిగిన దేవుడవు గనక తండ్రి, ఈ బిడ్డను మీరు మీ చేతులతో నిర్మించి రూపించి సృష్టించిన దేవుడవు గనక, నీ రూపంలో నీ పోలికల్లో ఉన్నది గనక నిన్ను స్తుతిస్తున్నాం. నీ జీవమును ఈ బిడ్డకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. వీళ్ళకు బహుమానంగా ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ బిడ్డను ప్రియ తండ్రి ప్రతి విధమైనటువంటి ప్రియ తండ్రి ఆరోగ్యకరమైనటువంటి అవయవ నిర్మాణం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన తండ్రి, ఈ బిడ్డ యొక్క కాన్పు విషయంలో మీరెంతో శ్రద్ధ వహించి ఇలా ప్రియ తండ్రి ప్రభా ప్రతి అక్కరను తీర్చినందుకు, సహోదరికి కృపనిచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నాటి నుంచి నేటి వరకు కూడా కనికరంగల దేవుడవు తండ్రి, ఈ బిడ్డను చక్కగా మీరు ఈ ప్రకృతిలో కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతను ఈ బిడ్డకు దయచేస్తూ వస్తున్నందుకు కృతజ్ఞత వందనాలు. వయస్సునందు జ్ఞానమందు తండ్రి ఈ బిడ్డ ఎదుగుతూ ఉంటుండగా మనసుల దయందును నీ దయందును వృద్ధిపరుస్తురమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, దయగల ప్రభువా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. జ్ఞానమందు వయసునందు ఈ బిడ్డను దీవించము, ఆశీర్వదిస్తురండి. చక్కని వినికిడి దయచేయండి, చక్కని వీక్షించేటువంటి తండ్రి, అలాగున గ్రహించేటువంటి, ఆలోచించేటువంటి తండ్రి ప్రభా, అలాగున నీ కొరకై భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితం కొరకు, చిన్న వయసులోని రక్షణ అనుభవంలోనికి వచ్చుట కొరకును ఈ బిడ్డను దీవించి ఆశీర్వదిస్తురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇలాగున తల్లిదండ్రులకును అలాగే సంఘానికి ఆశీర్వదకరంగా చేస్తురమ్మని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి ఈ బిడ్డను తీసుకొని వస్తుంటున్నాను తండ్రి. ప్రభా మీరు ప్రోక్షించండి. ప్రభా బిడ్డను ప్రతి విధమైన శాపం నుంచి దూరపరుస్తురండి, ప్రతి విధమైనటువంటి కీడు నుంచి దూరపరుస్తురండి, ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తులను ప్రభావం నుంచి తప్పించి రక్షించి కాపాడుతురమ్మని ప్రార్థన చేస్తూ దయగల హస్తానికి అప్పగించుకుంటూ ఈ బిడ్డను తల్లిదండ్రులను నీ కరుణగల హస్తానికి అప్పగించుకుంటూ చేసిన మేలును తలపోసుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ప్రియ సోదరుడు ప్రవీణ్ని బట్టి, సోదరి అనితాన్ని బట్టి స్తుతులు మీ కృపసుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారి మీరు దర్శించి వారికి మీరు దానికి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతులు మీ చిత్తానుసారంగా వారిని దంపతులుగా ఏర్పాటు చేసిన మీ ప్రేమంతటిని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నా. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కుమార్తె ప్రశస్తిని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని మీరే బలపరుస్తూ రావాల్సిందిగా కోరుకున్నాం. మీ కృపలో, మీ జ్ఞానంలో బిడ్డ ఎదుగుట్లో మీరే అనుగ్రహించండి. కాన్పు విషయంలో సోదరానికి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. బిడ్డని ఏ విధంగా పెంచవలనో తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభు ఎటువంటి
ప్రభు అనారోగ్యం ఏర్పడకుండా బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకొని తీసుకుంటున్న ఆహార పానీయాలను కూడా మీరు ఆశీర్వదించండి. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రభా ఏ విధంగా మెలగలను కూడా మీరే నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నా. వారి పక్షంగా మీరే కార్యం జరిగించండి. మేలుకై కనిపించమని బలపరుస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ నమ్మదైన దేవుడిగా ఉన్నందులకై స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పెట్టిన కుటుంబాన్ని మీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.